పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో నాగలాపురంలో నాయకులు శ్రేణులు పోర్బాట పట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి నూకతోటి రాజేష్ విద్యుత్ ఏడీ కార్యాలయం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని రాజేష్ గుర్తుకు చేశారు. వీలైతే ఛార్జీలు తగ్గిస్తామని వారు ఇచ్చిన హామీని ప్రస్తావించారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మొండి చేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు మేము పెంచము అని ఒక 20 మీటింగుల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు. పులివెందులో చెప్పాడు, కడపలో చెప్పాడు, పిఠాపురంలో చెప్పాడు, వాళ్ళ మహానాడులో చెప్పాడు. అవసరమైతే ఇంకా తగ్గిస్తామని చెప్పాడు. ఈరోజు వచ్చి 6 నెలలు కాకముందే ప్రజల మీద 15,485 కోట్ల భారాన్ని మోపుతున్నారు. అలాగే 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకి దాన్ని ఫ్రీగా ఇచ్చే కరెంట్ను కూడా నిలిపివేస్తున్నారు. ఖచ్చితంగా తక్షణమే పెంచిన ఛార్జీలను తగ్గించాలి. ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు అనేది ఖచ్చితంగా కొనసాగించాలి. ఈ ప్రభుత్వం వైఫల్యము 6 నెలల్లోనే తెలిసిపోయింది ఎలా ఉంటుందనేది. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు